ఏంటి ముద్రగడ గారు ఇలాగ కన్న కూతురిని రక్తం పంచుకు పుట్టిన కూతురిని ఒక ప్రాపర్టీగా చూడడం అన్నది ఎంతవరకు సంబంధించింది? ఒక మహిళగా స్పందించండి. ఒకటండి, ముద్రగడ గారు కుటుంబంలో మరి కొడుకు వైసీపీ పార్టీలో ఉన్నాడు, కూతురు మరి జనసేన పార్టీలో ఆ కూటమిలో ఉన్నట్లు ఉన్నారు. ఏమీ లేదండి, ఆవిడ ఏమీ లేదు. నిన్న తరిమి ఆవిడ అభిమానం, వ్యక్తిగత అభిమానం అనుకుందాం. అంటే ఓకే, అంటే కాపు కింద ఉన్న ఆయన రెడ్డి అని మార్చుకోవాల్సినంత అవసరం ఉంది. కాపు కింద ఉన్న ఆయన రెడ్డి అని ఫస్ట్ ఆవిడ స్పందించారండి. ఫస్ట్ ఆవిడ ఎందుకు స్పందించారు అనే దాని మీద మనం మాట్లాడాలి. ఆవిడ ఎందుకు స్పందించారు? అసలు ముద్రగడ గారు కాపులకి రిజర్వేషన్ కావాలంటే ఆయన నిరాహార దీక్ష చేస్తే వాళ్ళ ఇంటిల్లి పాదిని తీసుకెళ్ళి కొట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇంటిల్లి పాదిని ఆడవాళ్లతో సహా హింసించింది చంద్రబాబు నాయుడు గారు. ముద్రగడ గారిని నానా రకాల హింసలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికే పార్టీ పెట్టినట్లు ఈ జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరైతే పవన్ కళ్యాణ్, కాపు సినీ నటి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు. సినీ నటుడైనటువంటి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టినప్పటి నుండి కూడా నన్ను మాట్లాడి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి మాత్రమే ఉంటారు. కానీ ఆయన ఎలక్టోరల్ సిస్టంలో మాత్రం కాపు ఓట్లు ఎక్కడుంటే అక్కడే పోటీ చేస్తారు. కాపు ఓట్లు ఎక్కడుంటే అక్కడ పోటీ చేసి ఆ వాటిని అన్ని తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అప్పగిస్తారు. ఏమండి, ముద్రగడ గారు అసలు వైసీపీ పార్టీలో చేరకముందు ఎన్ని రోజులు ఆయన జనసేన పార్టీలో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారేమో అని ఎంతకాలం ఆయన ఎదురు చూశారనేది మనం అందరం చూసాం. మరి ఈరోజు కాపులకి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రకరకాల హింసలు పెట్టాడో ఆ నాయకుడికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. ఆయన వైసీపీ పార్టీలో వచ్చి చేరారు. దాన్ని విమర్శించడానికి కూతురెవరు? ఆయన రెడ్డి కాకపోతే కమ్మని పెట్టుకుంటాడండి, ఆయన ఇష్టం. కాదండి, కూతురు ఎవరేంటి? కన్న కూతురండి. కన్న కూతురు అయితే వ్యక్తిగత పార్టీల పరంగా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవా అండి? ముందు ఆయన ఒక కాపు లీడర్, ఆయన కాపు లీడరు. సో ఆవిడ అలా అనడం తప్పు అంతేనా? ఆవిడ స్పందించడం తప్పు. ముందు ఎందుకు అసలు ఆవిడ స్పందించకూడదు? ఎందుకంటే ఆయన రెడ్డి పెట్టుకుంటాడో, కమ్మ పెట్టుకుంటాడో, వర్మ పెట్టుకుంటాడో, శర్మ పెట్టుకుంటాడో, నీ ఇష్టం. ఆయన కాదు సుజాత గారు, వర్మ పెట్టుకొని శర్మ పెట్టుకొని సొంత తండ్రి ఆ రకంగా అంత అవసరమే ఉంది. మీరు వంగా గీత గారిని కావస్తే ప్రచారం చేయండి, చెప్తారు. అలా కాదు, వంగా గీత గారిని గెలిపించడం, ఓడిపించడం అనేది ఆయన చేతుల్లో లేదండి. ప్రజలు ఓట్లేస్తారు, గెలుస్తారు. కానీ ఇక్కడ ముందు ఆవిడ ఎందుకు స్పందించాలి? మీరు స్పందించాలనుకుంటే మీరు వెళ్ళండి, మీరు జనసేన పార్టీలో మీరు జాయిన్ అవ్వండి. ఇది తండ్రి కూతుళ్ళ విమర్శ, లేకపోతే కాపులకి, కమ్మలకి, రెడ్డికి విమర్శ? చెప్పండి. ఇది ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలు పంచుకున్నారు వాళ్ళు. కూతురు వచ్చేసి మా తండ్రి ఇలా అనడం అనేది అవమానకరంగా ఉంది. అది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆవిడ వేరే కూటమికి ఆవిడ మద్దతు ఇవ్వాలనుకుంటుంది, లేకపోతే వ్యక్తిగతంగా వేరే కూటమికి గెలవాలి అని ఆవిడ అనుకుంటుంది. సుజాత గారు, అనుకోనివ్వండి. సుజాత గారు, నాది స్ట్రైట్ గా చిన్న క్వశ్చన్. మీకు ఎంతమంది అండి పిల్లలు?